హాయ్ అండి. ఈరోజు మా పిల్లలకి అంటే మాకు బ్రేక్ఫాస్ట్లోకి రాగి ముద్ద చేశానండి. నైట్ కొద్దిగా అన్నం మిగిలిందనమాట. సో నేను దాన్ని మార్నింగ్ 3 విజిల్స్ పెడతానండి. ఒక 2-3 గ్లాసెస్ వాటర్ని మనకు సరిపోయేటట్టుగా ఇలా ముద్దగా వచ్చేటట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని, అలాగే రాగి పిండి వేసుకొని, కొంచెం ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీకు రైస్ ఎక్కువగా ఉందనుకోండి, ఇలా రాగి ముద్ద చేసి పెట్టండి. అటు ఆరోగ్యానికి మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే లంచ్ బాక్స్లోకేమో సాంబార్ రైస్ పెడుతున్నానండి. అన్నం వేసిన తర్వాత పైనుంచి కొద్దిగా నెయ్యి వేసేసి సాంబార్ పోసి ఇవ్వడమేనండి. కలిపి ఇవ్వను, ఎందుకంటే చాలా టైట్ అయిపోతుందని చెప్పేసి కొంచెం ఎక్కువగా లిక్విడ్గా ఉండేటట్టుగా సాంబార్ వేస్తానండి. అలాగే పెరుగన్నము, కొంచెం ఆవకాయ పెట్టించానండి. మీరు ఈరోజు మీ పిల్లలకి ఏం చేశారు? ఇందులో మీకు ఏ వెరైటీ అయినా నచ్చినా తప్పకుండా ట్రై చేయండి. నేను అన్నాన్ని బాగా మెత్తగా కలపనండి, ఎందుకంటే చాలా గట్టి పడుతుందని చెప్తున్నారు పిల్లలు. సో ఇలా లైట్గా కలిపేసి పైనుంచి మజ్జిగ పోసేసి ఇస్తానండి.